నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం ఆందోళన కలిగిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 508 అడుగులకు పడిపోవడంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరువైంది. సాగు సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం ఆందోళన కలిగిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 508 అడుగులకు పడిపోవడంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువైంది. సాగు సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరింది. ప్రస్తుతం డేంజర్ బిల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున సాగర్ ప్రస్తుత స్థాయి నీటి మట్టం తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల్ని కలవరపెడుతుందని చెప్పొచ్చు. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేక డెడ్ స్టోరేజ్ చేరి వెలవెలపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల గాను ప్రస్తుత నీటి నిల్వలు అయితే 508 అడుగులు చేరి ఎమర్జెన్సీ కల్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. గత సంవత్సరం జూలై చివరి వారంలో నిండినటువంటి ప్రాజెక్టు 10 నెలల్లోనే పూర్తి నీటి నిల్వలు తగ్గి తాగునీటి వినియోగంపై అయితే ప్రభావం చూపుతుంది. ప్రధానంగా సాగు సీజన్ ప్రారంభమై నెల రోజులు అయినా కానీ వర్షాల కురవకపోవడంతో అయితే ప్రాజెక్టు పై ఆధారపడేటువంటి రైతాంగం ఏదైతుందో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 10 నెలల్లోనే 150 టీఎంసీల నీటిని వినియోగించుకోవడంతో అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వల ఆధారంగా కూడా తెలుగు రెండు రాష్ట్రాల సాగునీటికి ప్రమాదం పొంచి ఉంది అనే అవకాశం మరింతగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షపాతం కూడా లేకపోవడంతో ఎమర్జెన్సీ అంటే టోటల్ గా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సరైనటువంటి వర్షపాతం లేకపోవడంతో అయితే చెరువులు కుంటల్లో వాటర్ లేవు. ప్రధానంగా అండర్ గ్రౌండ్ లో కూడా వాటర్ లేని నేపథ్యంలో కూడా ఒక ఎమర్జెన్సీ కల్పిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కూడా తాగునీటి వినియోగంతో పాటు సాగునీటి వినియోగాన్ని దాహార్తిని తీర్చేటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం కృష్ణా రివర్ బోర్డు ఆధ్వర్యంలో తెలంగాణకు 16 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 10 టీఎంసీలు ఇచ్చేందుకు కూడా ఇంతకుముందుకే కేఆర్ఎన్బి అనుమతులు కూడా ఇచ్చింది. దాని నేపథ్యంలోనే వాటర్ మొత్తం స్టోరేజ్ నిండుకుండను కల్పించినటువంటి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో నీటి వినియోగం పెరగడంతో అయితే గత జూలై నెల నిండుకుండలా మారినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు నీటి మట్టం తగ్గి నిల్వలు లేక రైతులతో పాటు సాగునీటి కష్టాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలు తాగునీటి వినియోగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే సాగర్ డెడ్ స్టోరేజ్ కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే సాగర్ ఎడమగా ఆయకట్టు ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకు తాగునీటి కోసం వాటర్ మళ్లించినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇది ఒక ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం వర్షాకాలం సకాలంలో కురిస్తే మాత్రం ఈ వర్షాలు కురిస్తే తప్పితే ప్రధానంగా ఇలాంటి నేపథ్యంలో తెలుగు రెండు రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు చిరంజీవి. అయితే దీని ప్రభావం తాగునీటి సరఫరా కూడా పడే అవకాశం ఉందా? రైట్, ఇప్పటికే చెప్పొచ్చు తెలుగు రెండు రాష్ట్రాలకు ఇప్పటికే సాగునీటితో పాటు తాగునీటి సప్లై చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ చేరడంతో అయితే ప్రధానంగా ఒక ఎమర్జెన్సీని కల్పిస్తా ఉంది. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల వరప్రదాయంగా చెప్పుకున్నటువంటి నాగార్జున సాగర్ ప్రధానంగా డెడ్ స్టోరేజ్ చేరి నీటి మట్టం తగ్గి రాళ్ళు గుట్టలు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో డెడ్ స్టోరేజ్ చేరి ఎమర్జెన్సీ కల్పిస్తున్నటువంటి ప్రధానంగా అక్కడ ఏదైతే హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఇటు ఆంధ్ర కూడా వాటర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎమర్జెన్సీ అంటే 510 ఫీట్ల మేర ఉన్నటువంటి వాటర్ మాత్రమే 10 ఫీట్ల మేర తగ్గితే ఏదైతే హైదరాబాద్ జంట నగరాలకు మోటార్ల ద్వారా సప్లై చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పటికే మోటార్లు కూడా బిగించే ప్రయత్నం అధికారులు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడైతే ఎమర్జెన్సీ మొత్తంగా
తెలుగు రెండు రాష్ట్రాల సాగునీటి కష్టాలతో పాటు తాగునీటి కష్టాలు కూడా పొంచి ఉండే ప్రమాదం అయితే కనిపిస్తోంది. మొత్తంగా డెడ్ స్టోరేజ్ చేరినటువంటి నేపథ్యంలో కూడా వర్షాలు కురిస్తే తప్పితే ప్రజలకు ఏదైతే ఆయకట్టు రైతాంగాన్ని కావచ్చు తాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశం ఉంటుంది తప్పితే ప్రధానంగా ఒక కరువు అనేది చెప్పొచ్చు మొత్తంగా తెలుగు రెండు రాష్ట్రాలకు. అంటే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వర్షాభావ ప్రభావితం లేకపోవడంతో ప్రధానంగా ఒక ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు చిరంజీవి. అయితే రాబోయే రోజుల్లో మంచి వర్షాలు లేకపోతే పరిస్థితులు ఎలా ఉండొచ్చు? దీనికి ప్రభుత్వం లేదా నీటిపారుదల శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది? రైట్, చూడొచ్చు ఇప్పటికే ఏదైతే ఎమర్జెన్సీని కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఇప్పటికే ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటికే ఎవరైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తిగా డెడ్ స్టోరేజ్ ని కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే రైతాంగాన్ని ఉన్నటువంటి వాటర్ ని కూడా ఒడిసిపట్టే విధంగా వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిరంజీవి. అయితే ఇది నీటి సామర్థ్యం తగ్గడం అనేది మత్స్యకారులకు మంచి అవకాశం అని చెప్పొచ్చా, లేదంటే ఎలా? రైట్, ఇప్పుడే చూడొచ్చు పూర్తి స్థాయిలో మాత్రం డెడ్ స్టోరేజ్ చేరినటువంటి నేపథ్యంలో కూడా ఇటు మత్స్య శాఖకు సంబంధించి కూడా మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేసే అంశమే అని చెప్పాలి. ఎందుకంటే వాటర్ పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ మత్స్యశాఖకు సంబంధించి కూడా మత్స్యకారుల పైన ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా దాహార్తం తీస్తున్నటువంటి నాగార్జున సాగర్, ఇటు పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా కూడా డెడ్ స్టోరేజ్ కల్పిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నిన్న రీసెంట్ గా జరిగినటువంటి ఆందోళన కలిగించే విషయం కూడా ఇటు సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి నేపథ్యం మనం చూసినాం. దాంతో అక్కడ కూడా మత్స్యశాఖ కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి మత్స్యశాఖ కార్మికులు వీళ్ళందరూ కూడా ఒక ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.